గౌరవ సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని హేళన చేసిన వారికి గౌరవ సభ నందు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా భారీ మెజార్టీతో విజయం సాధించి గౌరవ సభనందు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన రేణిగుంట మండలం బీసీసీఎల్ కార్యదర్శి కావేరిపాకం మురళి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తండ్రికి తగ్గ తనయుడు సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విప్పమాను పట్టేడ ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కావేరిపాకం మురళి విప్పమాను పట్టేడ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సహాయ సహకారాలతో తీర్చుతామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. గౌరవ సభకి ఇచ్చేసినందుకు హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి గేటు కూడా తాకలేను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి దిమ్మ జరిగే విధంగా అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం మాకెంతో ఆనందదాయకం. అంత ఆర్థిక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు విజన్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ పకడ్బందీగా చేసేదానికి ముందుకొచ్చి అన్ని విధాల అన్ని జిల్లాలని సమృద్ధిగా బాగు చేయడానికి కంకణం కట్టుకొని అదే అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన శక్తి సామర్థ్యాలు ఉపయోగించి 18 గంటలు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాలకు గాను అన్ని అభివృద్ధి చెందాలని భావించి అదే మన బొజ్జల సుధీర్ రెడ్డి గారి గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు విజనున్న ఎమ్మెల్యేగా మన కాళహస్తి నియోజకవర్గానికి అన్ని విధాల ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి నడిపిస్తాడని భావించి అందరూ గెలిపించడం జరిగింది. 43,304 ఓట్ల మెజార్టీతో గెలిచి అదేవిధంగా మా విలేజ్ విప్మానపేట విలేజ్లో 199 మెజార్టీతో అఖండ విజయం సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ఇప్పుడు ముందున్న మాజీ ఎమ్మెల్యే అమరావతి కూడిపెడుతుందా అని నానా హేళన చేసి నానా గాబరు చేశాడు. ఆయన చేసింది ఇంతవరకు మా ఊరికి వచ్చింది లేదు. ఎమ్మెల్యే గెలిచి ఒక తడవ కూడా వచ్చింది లేదు. ఏ పని చేసింది లేదు. ఇక్కడ ఉండే సీసీ రోడ్లు కూడా అప్పుడున్న గోపాలకృష్ణారెడ్డి ఉండగా నేను వేయించినట్టువే ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ప్రహరీ గోడ కానీ ఇవన్నీ కూడా మా ఊరు అభివృద్ధికి అంతా కూడా గోపాలకృష్ణారెడ్డి వల్ల పూర్తిగా అభివృద్ధి అయింది. ఇప్పుడైతే అదేవిధంగా ఏ ఉండే పెండింగ్ రోడ్లు కానీ ఇంక వేరే ఏ విషయాలైనా కూడా అన్నీ మాకు అభివృద్ధి చేస్తాయని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చాడు. అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా అందరికి చెప్పి ఓట్లు వేయించి మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడున్న మా ఊరు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేసినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మన ఊరు సమస్యలు ఏమున్నా ఏది మంచి చెడ్డ ఏది విషయం అయినా కూడా అన్ని విషయాల్లో కూడా సుధీర్ రెడ్డి గారితో చర్చించి అందరికీ మంచి జరిగే విధంగా చేసేదానికి కృషి చేస్తానని భావిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై సుధీర్.